మీకు ఆ ప్రొసీడింగ్ 10:30 సో అండ్ ఆర్డీఓ ఆఫీస్లో కూడా దాన్ని ఏమైందో కనుక్కోండి. నేను ఇప్పుడు ఆర్డీఓని కనుక్కున్నా, పంపిస్తున్నాం సార్ అన్నాడు. కలెక్టరేట్కి ప్రపోజల్స్ పిఎం అదే ఏంది చాక్లెట్ కావాలా? ఏం కావాలా? సామ్లా ఇట్రా. ఏం కావాలా? చాక్లెట్ కావాలా? తిన్నావా? ఇంకోటి కావాలా? మీ చెల్లెలు పిలుచుకొని రా. ముందుగా ఏ భాష ఇడే ఇంకో డబ్బా తీసాగరా మనయా. పోయేటప్పుడు లేని పేపర్లు వచ్చేటప్పుడు వచ్చినాయిప్ప. ఏమ్మా మా ఆఫీస్లో ఇచ్చినారా? సమస్య ఏమంటే సవేరాలో తెచ్చుకున్నారు. సవేరా బ్లాక్ లిస్ట్ లో ఉంది. అదే అట్లనే కదా సవేరా బ్లాక్ లిస్ట్. అది ఆల్రెడీ వచ్చినా బ్లాక్ లిస్ట్ ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్నదానికి నేనేం చేసేకైతే అది నేను ఆడికి సార్ నా ఎవరికైనా బాగాలేదంటే ఫస్ట్ అక్కడ వాతానని చెప్తాను. ఆరోగ్యశ్రీలోనే వచ్చి ఉంటుంది కదా. ఆరోగ్యశ్రీలో ఫ్రీగా అయిపోయి ఉంటుంది కదా. ఏమేంటి 4 ఉన్నాయి. గుండె ఆపరేషన్ మేము ఆరోగ్యశ్రీ ఫ్రీగా చేస్తాం కదా. ఇమ్మీడియట్ గానే మేము ఇస్తాం కదా. ఒకవేళ మీకు అలా సమస్య ఉంటే మాకు చెప్పినా గానీ ఇమ్మీడియట్ మాట్లాడి చేస్తాం కదా. కావచ్చు కానీ ఒకవేళ ఇది వేరే హాస్పిటల్ బిల్ అయినా కానీ ఆరోగ్యశ్రీలో ఉంటే రాదు. అర్థమవుతుందా? మేము సీఎం యొక్క ఆలోచన ఏంటంటే దగ్గర 3,000 జబ్బులు ఉన్నాయి, 1800 కోట్లు కడతాం. అలా కడుతున్నప్పుడు ఇలా సీఎంఆర్ఎఫ్లు తీసుకొని రావడం తప్పు కదా అనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఒకవేళ కనుక ఆరోగ్యశ్రీలో ఉంటే నువ్వు ఏ ఆసుపత్రిలో చేసుకున్నా బిల్లు ఇవ్వరు, ఎనికి పంపిస్తారు. మాకు అట్లా 300 కేసులు ఎనికి కూడా పంపించినారు. సో అది చేయలేదు సరేనా. ఆ హాస్పిటల్ కాకుండా ఈ పిల్లలకి బాగున్నా ఏమా బాగున్నారా? బాగున్నామ్మా. ఏం పేరు నాన్న నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఆ చాక్లెట్ దిక్కు కాదు నా దిక్కు చూడు. రవలియా? సినిమా యాక్టర్ రవలియా నువ్వు? ఏ క్లాసు? బాగుందా స్కూలు? నువ్వు సెకండ్ క్లాసా? దబ్బరిన్లు ఎక్కడా? బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ అంత వస్తుందా? ఏమైనా ఉన్నాయా సమస్య? ఇల్లు కావాలా? ఇచ్చినారా? మరి కట్టుకుంటానో లేదా? ఇట్లాంటివన్నీ వద్దు. నాకు పిల్లలు ఉన్నారు కానీ కట్టుకోవాలి తీరాల్సిందే. ఆడపిల్లలు ఉంటే మహాలక్ష్మి. ఆ ఇంట్లో వచ్చిన తర్వాత నీకు ఇంటి పట్టా కూడా వచ్చింది. ఆడపిల్లలు పుట్టిన తర్వాత నీకు ఇంటి పట్టా వచ్చింది. కట్టుకోవాలా? ఇండ్లు ఇచ్చిన తర్వాత కట్టుకోవాలా? ఎవరు పాప ఇట్రా. ఏం చదువుతానా? ఎక్కడా? బానే ఉందా? బానే చెప్తున్నారు. మొన్న నేను వచ్చింటి కదా ఈ జాబ్ మేళకి, నువ్వు కనపడలేదే. ఏమే పోసినా? ఉంటా పెద్దమ్మా. బాగా చదవాలన్నా. ఇల్లు కట్టేసుకోండి సన్నా. ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఏమా బాగున్నారా? ఏముందా సమస్య? ఇది ఎవరు దీంట్లో? గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినది, ఇందిరమ్మ టైంలో ఇచ్చినదా? అదే రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చినదా? అప్పుడుదా? ఇప్పుడేం అక్క సింపుల్ కా కట్టుకోవాలా? ఇండ్లు లేదన్నారు, స్థలం లేదన్నారు. స్థలం ఇచ్చినాం, ఇండ్లు మంజూరు చేసిన తర్వాత ఇంకా కట్టుకోలేము ఇది అని కథలు చెప్తే ఎట్లక్క? వచ్చింది అక్క. మీరు కట్టుకోకపోతే నేను క్యాన్సిల్ చేస్తా అక్క. 3 ఏళ్ళు అయింది. కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తా సరేనా? కట్టుకోవాలా? ఆడ కూడా వాళ్ళు అడిగిందని ఇంట్లో అందరూ 1-2 సార్లు పంపించినాను అవసరమా. ఏనా బాగున్నారా? ఏమ్మా బాగున్నారా? ఏమి ఇంకా పనులకు పోలేదా? ట్రాక్టర్ అప్పుడే 1-2 ఏ క్లాస్ నాన్న మీరు? 5th? మన స్కూలేనా?
ఇక్కడ ఈ స్కూలా ప్రైమరీ వరకు ఈ స్కూల్లో ఎవరున్నారు మరి ఈ స్కూల్కే పోవచ్చు కదా 5 వరకు అంటే మీరే క్లాసు 6th గుడ్ గుడ్ ఆల్ బెస్ట్ నాన్న బాగున్నారమ్మా ఇంకా నువ్వు స్కూల్లోకి పోకుండా ఏకా బాగున్నారా సరే ఇప్పుడే పప్పులు రే షూ ఏమైనా ఇవి బూట్లు ఏమైనా ఉతకాలతో పోతున్నా పప్పులు తినే తగ్గి ఏంటి అవి రేణికాయలా బూట్లు ఏమైనా ప్యాంటు మీ అన్నదా నీదైనప్పుడు అన్ని 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 మడతలు ఎందుకు వచ్చినాయి మిమ్మల్ని కుట్టుకోమని ఇచ్చింటాం కదా అవునా కదా మరి షూ ఏమైనా ఉతకాలతో ఎట్లా పోతావు చెప్పులనే వేసుకోవాలి కదా వేసుకోవాలా లేదా ఏ క్లాసు మళ్ళీ పో మీ ఇంటికాడికి బా చెప్పులు వేసుకోబో తినడం తగ్గి బాగున్నావు పెద్దమ్మా పెన్షన్ వస్తుందా పెద్దమ్మా పెన్షన్ వస్తుందా ఏమన్నా ముస్లోనికి ఇస్తున్నారా ఏడిపోయినాడు ఊర్లోకి వచ్చినాడా గుడ్ మార్నింగ్ హీరో ఏం బ్యాగ్ మేము ఇచ్చిన బ్యాగ్ ఏమైంది పూజకు పెట్టినావా అది చూడు మరి తెగిపోయింది ఆ కొత్త బ్యాగ్ వేసుకోబో సరేనా